రూపాయలకి ఏమొస్తుందమ్మా? రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. ప్రస్తుతానికి మనం తానూరు మండలం బోసి గ్రామంలో ఉన్నాము. బోసి గ్రామంలో మరి బామన్ రాఘవులు అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం మొదటిగా అమర నిరాహార దీక్ష వాళ్ళ స్వగ్రామమైన బోసి గ్రామంలో కూర్చోవడం జరిగింది. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమము ఊసు లేకపోయినప్పటికీ కూడా ముదల్ నియోజకవర్గంలో కేవలం బోసి గ్రామంలో మాత్రం ఉవ్వెత్తున నిప్పు జ్వాలలగతి ఇక్కడ తెలంగాణ ఉద్యమము ఇక్కడ చేయడం జరిగింది. మొదటి వ్యక్తి అమర నిరాహార దీక్ష కూర్చున్నటువంటి వ్యక్తి బామన్ రాఘవులు మరియు అనారోగ్య కారణంతో ఆయన మరణించడం జరిగింది. వారి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏవైనా ఫలాలు అందాయా లేవని మనం తెలుసుకుందాం. మరి వారిది చాలా బీద పరిస్థితి. మరి ఉండటానికి కూడా ఇక్కడ వారికి ఇల్లు లేకపోవడంతో కిరాయి ఇంట్లో కూడా వాళ్ళు ఉంటున్నారు. ప్రస్తుతానికి వారు రెక్కడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉంది. మరింత వివరాలు, పూర్తి వివరాలు మనం గ్రామస్తులకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ రాఘవులు అంతిమయాత్రకు కూడా ఇక్కడ నుంచి జేఏసీ నాయకులు కూడా ఇక్కడ జిల్లా జేఏసీ నాయకులు కూడా రావడం జరిగింది. మనం అడిగి తెలుసుకుందాం. పేరు సార్? నా పేరు చాకిటి లక్ష్మణ, తెలంగాణ ఉద్యమకాల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి. ముందుగా మలిదశ తెలంగాణ ఉద్యమకారులు బాపన్ రాఘవులు గారికి తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరపున సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని విధాలుగా సపోర్ట్ ఉండాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా 2009 డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఇచ్చి యూటర్న్ చేసే సందర్భంలో ఆ కాలంలో తెలంగాణ ఉద్యమం అనేది ఉవ్వెత్తున లేచిన సందర్భంలో 2010 జనవరిలోనే మొదటిసారి కేసీఆర్ తర్వాత రెండో వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి రాఘవులు అన్న మృతి అనేది తెలంగాణ లోకానికి చాలా తీవ్ర అన్యాయం. ఇలాంటి వ్యక్తులు చాలామంది ఈ 20 సంవత్సరాల కాలంలో ఎందరో మంది చనిపోవడం జరిగింది. కానీ పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎటువంటి ఫలాలు అందించకుండా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలు ఏమంటే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మనీ అయినప్పటికీ కూడా ఎటువంటి లేదు. ఇప్పుడు అన్నగారి యొక్క ఇల్లును గమనిస్తే వాటి రేకుల షెడ్డు మొదటిసారి రాష్ట్రంలోనే రెండో వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి రాఘవులన్న మరణం అనేది తెలంగాణ సమాజానికి తీరు లోటు. కాబట్టి ఈ రేకుల షెడ్డు ఉంది. వాళ్ళ కొడుకులు కూడా ఇద్దరు కూడా ఆ రేకుల షెడ్లోనే ఉంటున్న సందర్భం కనిపిస్తుంది. ఆ కుటుంబానికి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం అనేది ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. 10 లక్షల ఎక్స్గ్రేస్ చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకొని ఇంటి నిర్మాణాన్ని చేపట్టే బాధ్యత కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమకాల ఫోరం అనేది డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఎందరో మంది తెలంగాణ ఉద్యమకారులు ఎన్నో కోటి ఆశలతోని తెలంగాణ ఉద్యమం పాలన సందర్భంలో ఇప్పటికీ చనిపోతున్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకునే సందర్భం లేదు. కాబట్టి మా ఒకటే డిమాండ్, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు ఖచ్చితంగా అమలు చేయాలి. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం. చాలామంది ఉద్యమకాల పైన కేసులు లేవు. ఎందుకు లేవంటే అప్పుడున్నటువంటి పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క బ్యాగ్ గమనించి పెట్టలేరు. దానికి ప్రత్యేకమైన కమిటీ వేసి తెలంగాణ ఉద్యమకాలు గుర్తించి వారికి తగిన న్యాయాన్ని కల్పించి చెప్పేసి ఈ ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ బోసి గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నారు. మనం మరిన్ని వివరాలు మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చెప్పండి సార్. మరియు తెలంగాణ ఉద్యమం లోపల మాజీ సర్పంచ్ ఆనంద్ గారు అయితే తెలంగాణ ఉద్యమము ఉధృతం లేవటానికి రాఘవులు గారు మొదటిసారిగా కేసీఆర్ ఎక్కడైతే ప్రారంభించిన అమర దీక్షకు తిను కూడా అదే రోజు ప్రారంభించి 11వ రోజు ఆయనకు అరెస్ట్ చేయటము తీసుకుపోవటము అయినా ఆయన తగ్గలేడు. మా గ్రామానికి తెలంగాణ అవసరం ఉన్నది, పెత్తందారుల పరిపాలన అవసరం లేదు అని పరిపాలన చేసి మరియు అట్లనే కళాకారులైనటువంటి కనకాపూర్ నారాయణ గారు ఇవాళ ఈరోజు ఇద్దరు మరణించిండ్రు. తెలంగాణ ఉద్యమం చేసిన మొదటి వ్యక్తి కేసీఆర్ అయితే హాయిగా ఉన్నాడు. మా పేద రాఘవులు గారు ఏం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, రేకులలో జీవితం ఇలా బాధాకరమైన విషయము. ఎవరికి చెప్పినా చాలా
తెలంగాణ కొరకు పోరాడి ఇలా మేము అశ్వనిర్ణయాలతో ఇలా అంత్యక్రియలు చేసినాము. ప్రభుత్వము ఒక నాయకుడికి చేస్తే అంత్యక్రియలు ఉంటాయి, అధికారికంగా చేస్తారు. కానీ పేదోడికి ఏం లేదు, కేవలంగా గ్రామస్తులు ఉండి మేము స్వయంగా చేసినాము. కనకాపురం నారాయణ కూడా పరిస్థితి దారుణంగా అయినా కళాకారుడు అంటే లైఫ్లో రంగులు పెట్టి క్యాన్సర్ వచ్చి చనిపోయిండు. కానీ తెలంగాణ పట్టించుకోలేదు, తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. దయచేసి బాయిరన్న కూడా లైఫ్లో తెలంగాణ వచ్చిన యొక్క మేము చిన్న పల్లెటూరు యొక్క ఈ వాక్యాలు ఎందుకు చెప్తున్నా అంటే ఈ నా వాయిస్ అక్కడ దాకా పోతుందేమో అనే చెప్తున్నాను నేను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. బాయి ఈరన్న మరియు రాఘోల్ గారు, కనకాపురం నారాయణ దీన పరిస్థితుల్లో చనిపోయినలు. ఇలా ముగ్గురికి న్యాయంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తే సంతోషమైన మాట. ఇలా ఈ ప్రభుత్వం నుంచి ఎవ్వరు కూడా రాలేదు, ప్రభుత్వం అధికారికంగా ఎవరు వచ్చి ఇక్కడ సందర్శించిన సందర్భాలు లేవు, ఏం లేదు. సరే ప్రభుత్వాలు మారిండొచ్చు, కానీ చేసిన పోరాటము ఇలా ముగ్గురు వల్ల ఇలా మా బోసులో ఉన్నదంటే తెలంగాణ యొక్క ఉద్యమకారులు బాయి ఈరన్న, అమర దీక్ష చేసిన రాఘోల్ గారు మరియు కనకాపురం నారాయణ కళాకారుడు లైఫ్లో కలర్ పెట్టి ఆయనకి మన క్యాన్సర్ వచ్చి చనిపోయిండు. దయచేసి ఇలా ముగ్గురు గుర్తించి ప్రభుత్వంగా ఆదుకుంటే సంతోషం మాట. ఆదుకోకుండా మేము పోరాట లైఫ్ను మాత్రం కొనసాగిస్తాము. రాఘోల్ గారికి ఎందరు కూతుళ్ళు, ఎందరు కుమారులు, వారి కుటుంబం? 6 కూతుర్లు, 2 కొడుకులు. వీళ్ళకు ఉండటానికి ఇల్లు ఇంకా ఏమైనా ఉన్నదా? ఎలాంటి ఇల్లు లేదు, ఏం లేదు. లైఫ్లో యొక్క ఆయన స్టైల్ ఏమో అంటే నమ్మిద సిద్ధాంతానికే పని చేద్దామనే లైఫ్. ఈ విషయాన్ని జేఏసీ నాయకులకు కానీ, కోదండరాం సార్కి కానివ్వండి, జిల్లా నాయకులకు కానీ తెలపడం జరిగింది. తెలిపినము. దయచేసి ప్రభుత్వంకి దృష్టి సారించి ఇలా ముగ్గురికి న్యాయం చేస్తే మా గ్రామానికి న్యాయం చేసినట్టే. ప్రస్తుతానికి కోదండరాం సార్ గారు మీ గ్రామానికి వచ్చి వాళ్ళ కుటుంబానికి కూడా పరామర్శించే అవకాశాలు ఉన్నాయా? దయచేసి వాళ్ళ మనసుల మాట నేను చెప్పలేను. సంతోషము, నేను ప్రభుత్వం పరంగా కానీ ఆయన ప్రభుత్వంలో ఇలా విలీనమై ఉన్నాడు, నేను దాని గురించి అనా. కానీ సందర్శిస్తే మాత్రం ఇలా ముగ్గురికి న్యాయం చేస్తే మాత్రం బాగా మాకు మంచిగా ఉంటుంది, సంతోషపడతాం మేము ఊరు గురించి. అనారోగ్యంతో మృతి చెందినటువంటి బామన్ రాఘోల్ గారి భార్య ఉన్నారు ఇక్కడ, మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎన్ని రోజులు అవుతుంది కాక ఆరోగ్యం బాగాలేదు? 2 నెలలు. 2 నెలలు అయినా. ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మీకు ఏమైనా తెలంగాణ ప్రభుత్వం కానీ ఏమైనా ఆదుకుందా? ఏం ఆడుకుండే. ఎన్ని రోజులు చేశారు దీక్ష? 10 రోజులు చేసి అమర దీక్ష 10 రోజులు చేసిండు. 10 రోజులుగా? 100 రోజులు దీక్షలో ఉన్నాడు, 10 రోజులు అమర దీక్ష చేసిండు. అప్పటి నుంచి ఆరోగ్యం ఇలాగనే ఉండేనా, ఏదైనా అప్పటి నుంచి హెల్తీగా ఉండేనా, లేకుంటే అప్పటి నుంచి కొద్దిగా డౌన్ అయింది? డౌన్ అయింది అప్పటి నుంచి డౌన్ అయింది. ఎన్ని రోజులు వస్తుంది? 2 నెలల సంది హాస్పిటల్లో దింపుకుంటే ఏరినవి. మీ పరిస్థితి మరి చూస్తే మొత్తం రేకులు కనిపిస్తున్నాయి, మరి రెక్కాడితే డొక్కాడని పరిస్థితి అయితే తెలుస్తుంది మిమ్మల్ని చూస్తే. మరి ఇంటికైతే పెద్ద దిక్కునైతే కోల్పోయారు. మరి తెలంగాణ ప్రభుత్వానికి మీరు ఏం కోరుకుంటారు? ఏం కొనుక్కురాలి సారు, మాకు ఇంత ఇల్లు కట్టి ఇల్లు అయిపోయా, మాకు ఉండగలిగి ఇల్లు లేదు. భర్త అయితే వాయా, నాకేం లెక్కలు ఆడేటట్టు లేదు సార్. నేను ఇప్పుడు నా కొడుకుల పరిస్థితి కూడా మంచిగా లేదు, వాళ్ళు పిస నిన్నలు. నాకు ఇప్పుడు వాళ్ళు బతికియాలి, ఇక నేను ఎట్లా బతకాలా? ఉండదానికి ఇంత ఇల్లు కట్టి ఇల్లు మాకు మొత్తం సాయం ఆలది ఇంకా చూచుడు అన్నమాట. కేసీఆర్ ప్రభుత్వంలో ఏమైనా మీకు తెలంగాణ ఉద్యమంలో ఏమైనా ప్రతిఫలాలు అందాయా? ఏమందలేదు సార్, మాకు రూపాయి అందలేదు. అంత దీక్ష మస్తు కష్టపడ్డాడు, దీక్ష చేసిండు, కానీ ఏమి మా ఇంటి పెట్టినాం కానీ మాకేం 1 రూపాయి రాలే. ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు ఏం కోరుకోవాలనుకుంటారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ఇల్లే కట్టియాల, సాయం కూడా ఇల్లు కట్టియాలా, ఏమన్నా మాకు సాయం చేయాలి. నేను ఇప్పుడు నా భర్త వాయా, నేను ఎట్లా బతకాలా? కష్టం చేసేటట్టు ఉన్నాను నేను ఇప్పుడు. కొడుకులు పెట్టేటట్లేరు, అవి చేసేటట్లేరు. ఇప్పుడు ఆమె కొట్టకు ఆదుకున్నాను, నాకు రెక్కలు ఆడతాయా, నేను కష్టం చేస్తాను. ఇప్పుడు నా ద్వారా నువ్వు ఆడగొట్టుకున్నాక. రాఘోల్ గారి బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు, మరి వాళ్ళ కుటుంబ పరిస్థితులు కూడా మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి. వాళ్ళ పరిస్థితి ఏం మంచిగా లేదు, బాగా బీద వాళ్ళు ఉన్నారు. కిరాయి ఏమైతారు మీరు? నేను రాఘోల్కు మరదలని అవుతా, మా అక్క
ఆమె బాధలు చూస్తే మస్తు ఇది ఉన్నది. ఊళ్ళో కూడా అందరు వాళ్ళకు ఇది చేస్తున్నారు. రాత్రి నుంచి సాయం చేసిండ్రు ఊరోళ్ళంతా. ఇప్పుడు సుఖ మరి గవర్నమెంట్ నుంచి సాయం చేయాలా, తెలంగాణ గురించి వాళ్ళకి ఇప్పుడు పొట్టకు సాయం చేయాలా, సాగు ఖర్చు సాయం చేయాలా, ఇల్లు కట్టియాలా, వాళ్ళ ఇంట్లోకి అనుమతి పోయేటట్టు చేయాలా. పెద్ద కుటుంబం 5 బిడ్డలు 2 కొడుకులు అయితే ఇంట్లోకి లేరు. చిన్న కొడుకు పరిస్థితి మంచిగా లేదు, పెద్ద కొడుకు పరిస్థితి మంచిగా లేరు. వాళ్ళేం రెక్కలు లేవు, ఆమెకి ఏం పెట్టేటట్టు లేరు. కొడుకుల పరిస్థితి కూడా అంటే కొద్దిగా మతి స్థిమితం లేనట్లు కూడా గ్రామస్తులు అయితే చెప్పడం జరిగింది. జరిగింది. మొన్న నెల రోజులు ఆనే ఉన్నాడు హాస్పిటల్లో. పిల్లగాడు పిస చేస్తే నెల రోజులు హాస్పిటల్ని పట్టుకొని తిరిగిండ్రు. ఇటు ఈయనను పట్టుకున్నది, అటు ఆయనను పట్టుకొని తిరిగింది. ఇక వాళ్ళ పరిస్థితి ఇట్లున్నది. గవర్నమెంట్ ఎట్లా సాయం చేస్తుందో ఇక మీరే చెప్పాలా. ఊరోళ్ళు అయితే అందరూ సాయం చేయాలని అంటున్నారు. రాత్రి నుంచి ఆలే చేస్తున్నారు. ఛాయలు టిఫిన్లు మొత్తం ఆలే కట్టుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కట్టుకోవాలి. ఇక మరి గ్రామస్తులు అంతా కలిసి కూడా ఇక్కడైతే సాయం చేయడం జరిగిందని అంటున్నారు. మరి మీరు ప్రభుత్వానికి ఏం కోరదలుచుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏదైతే ఉద్యమం చేశారు కదా, రాఘోల్ గారు మొట్టమొదటిగా అమర నిరాహార దీక్ష చేశారు. తెలంగాణ ఉద్యమంలో గ్రామస్తులందరినీ కూడా చైతన్యం కలిపి దీక్ష చేయడం జరిగింది. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా లేని విధంగా ఇక్కడ అమర నిరాహార దీక్ష జరిగింది. మరి ప్రభుత్వానికి మీరు ఏదైతే ప్రభుత్వము మేనిఫెస్టోలో తెలిపిన ప్రకారము ఏదైతే ఉద్యమ నాయకులకు ఇస్తున్న ఇంటి స్థలాలు కానివ్వండి, మరి ఇతర హామీలు కానివ్వండి, అవి మరి తొందరగా నెరవేరిస్తే బాగుంటుందని ఏదైనా మీరు కోరుకుంటున్నారు? కోరుకుంటున్నాం. 6 బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ బిడ్డల పరిస్థితి ఏం కాల. మరి కుటుంబం అయితే పెద్దగా ఉన్నది. మరి మేము కూడా ఇప్పుడు అందరం ఈయనే ఉంటాము. మరి అన్నీ అయిపోయిందాక మేము పోయేటోళ్ళం కాము. మాకు ఇప్పుడు ఇవన్నీ సాయం చేయాలా, ఇల్లు కట్టియాలా. వాళ్ళ అనుమతి ఇంట్లోకి వాళ్ళు ఏం కట్టేటట్లు ఏం చేసేటట్లు కూడా లేరు. మొత్తం ఆలే కట్టించి అన్ని శిస్తు చేసి అనుమతి ఇంట్లో పోయేటట్టు చేయాలా. మరి ఇప్పుడు గవర్నమెంట్ దానికి కూడా పింఛన్ ఇవ్వాలా. పింఛన్ లేదు, ఏం లేదు. పింఛన్ కూడా ఇవ్వాలా. ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలకి ఏమైనా సాయం చేయతందుకు ఆమెకు కూడా కొంచెము సాయం చేయాలి గవర్నమెంట్. మరి కొడుకులకు ఏదైతే హాస్పిటల్ ఖర్చులు అంటే అనారోగ్యంతో ఉన్నటువంటి ఖర్చులు కానివ్వండి, హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి ఎలా చేశారు? 50,000 ప్రైవేట్లో ఒకసారి పెట్టినాం, ఒకసారి 40,000 పెట్టిండ్రు. అని కొడుకులు ఓలేం కట్టుకోలేరు. ₹1,00,000 అయినాయి. మళ్ళీ గవర్నమెంట్లో వేసిన పైసలు లేకపోయినాయి. గవర్నమెంట్లో అయితే ఇప్పుడు ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చింది. అదే ప్రైవేట్లో ఉంటే ఇంకా 4 రోజులు బతుకుంటుండేనేమో. ఇక వాళ్ళ తన పరిస్థితి లేక ఆలీలు ఇచ్చిన పైసలతో ఇప్పుడు అవి కూడా అప్పై కూర్చున్నది. ఆ అప్పు కూడా ఇప్పుడు చెయ్యాలి. ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఇంటి స్థలము వేరే వాళ్ళది అంటే ఇక్కడ ఉంటున్నారు, కిరాయికి ఉంటున్నారు. వాళ్ళ స్థలము అక్కడ ఉన్నది. వాళ్ళు కట్టిస్తారు, సలుసు పెడతారు స్థలము. మరి ఇక కొనుక్కొని కట్టియాలని కోరుకుంటున్నాం. చూశారు కదండి, ఇక్కడ బోసి గ్రామంలో మరి రాఘోల్ గారు అంటే ఉద్యమం చేసినటువంటి అమర నిరాహార దీక్ష చేసినటువంటి రాఘోల్ గారు మరి ఆయన అనారోగ్యంతో అయితే చనిపోవడం అయితే జరిగింది. వారి కుటుంబీకులకు కానివ్వండి, గ్రామస్తులకు కానివ్వండి, మరి జేఏసీ నాయకులను కూడా మనము అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ వీరి కుటుంబ పరిస్థితి అయితే చూస్తే అయితే చాలా ఘోరంగా ఉంది. ఎందుకోసం అంటే వేరే వాళ్ళ ప్లేస్లో ఇక్కడ రేకులు వేసుకొని ఉండడం జరిగింది. రొక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉంది. ఏదైతే ప్రభుత్వం మేనిఫెస్టోలో అయితే వాళ్ళు ఉద్యమకారులకైతే ఆదుకుంటాం ప్రతి విధంగా అని ఇంటి స్థలాలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఏదైతే తొందరగా కూడా మాకు ఇస్తే బాగుంటుంది, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని అయితే వీళ్ళు వేడుకుంటున్నారు ప్రభుత్వానికి. వీళ్ళతో పాటు మరి బాయి ఈరన్న మరియు కనకాపూర్ నారాయణ సార్ గారు కూడా వీళ్ళు కూడా వాళ్ళు మరణించడం జరిగింది. ఈ గ్రామం నుంచి చాలా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేశారు. ఈ గ్రామంలో దాదాపు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఉద్యమకారులు ఉన్నారు. కానీ ప్రత్యేకంగా అమర నిరాహార దీక్ష చేసినటువంటి వారు కేవలం బామన్ రాఘోల్ మాత్రమే. మరి ఆయన అయితే స్వర్గీయసులైనారు కాబట్టి వారి కుటుంబాన్ని చూస్తే అయితే చాలా బాధగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం తొందరగా ఈ ఉద్యమకారులకు ఆదుకుంటే బాగుంటుందని కోరుకోవడం జరుగుతుంది.